పద పద పదవమ్మా అమ్మా 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 ఎల్లమ్మ ఎల్లమ్మ పదవమ్మ ఎల్లమ్మ ఊరు కాచి ముత్తైదా గంగమ్మ గంగానమ్మ. నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది స్మార్ట్ అమర్ వ్లాగ్స్. ఈరోజు మనం దర్శించుకోబోతున్నది అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలో వెలసిన అపారమైన మహిమలు కలిగిన ఇగుడూరు గంగమ్మ తల్లి దేవస్థానం. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది భక్తి, విశ్వాసం, భయం, అద్భుతాల సంగమం. పూర్వకాలంలో ఈ ప్రాంతం అడవులతో నిండి ఉండేదని పెద్దలు చెబుతారు. అప్పట్లో గ్రామ ప్రజలను దుష్టశక్తులు, వ్యాధులు, కరువులు తీవ్రంగా బాధించేవి. అప్పుడు గ్రామస్తులు అమ్మవారిని హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఆ ప్రార్థనలకు స్పందించిన అమ్మవారు ఉగ్ర రూపంలో ఈ ప్రాంతంలో అవతరించిందని నమ్మకం. అమ్మవారు అవతరించిన ఈ ప్రదేశమే ఈరోజు మనం చూస్తున్న ఇగుడూరు గంగమ్మ తల్లి దేవస్థానం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. అదేంటంటే అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతింపచేయడానికి, గ్రామానికి రక్షణ కలగాలనే విశ్వాసంతో చేసే ఒక సాంప్రదాయం. పూర్వకాలంలో అమ్మవారు ఇలా చెప్పిందని నమ్మకం: మీ కష్టాలని నాకు అర్పించండి, మీ రక్షణ నా బాధ్యత. అందుకే ఇప్పటికీ కొన్ని ప్రత్యేక రోజుల్లో భక్తులు మొక్కుపడిగా మేకల త్యాగం చేస్తారు. స్థానికులు చెబుతున్న మాట ఏంటంటే, సాయంత్రం తర్వాత ముఖ్యంగా రాత్రి వేళ అమ్మవారి శక్తి మరింత ఉగ్రంగా ఉంటుందంట. చాలా మంది భక్తులు ఇలా చెప్పుకున్నారు. అమ్మవారు రాత్రివేళ దర్శనమిచ్చారని, ఆలయం చుట్టూ వింత శబ్దాలు వినిపించాయని, ఎవరో నడిచినట్టు, గజ్జల శబ్దం వచ్చినట్టు అనిపించిందని. ఇవన్నీ విన్నప్పుడు మనకు భయంగా అనిపించినా భక్తులకు మాత్రం అది అమ్మవారి సన్నిధిగా భావిస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయానికి వెళ్ళకూడదని పెద్దల ఆచారం. ఎందుకంటే ఆ సమయంలో అమ్మవారి ఉగ్రశక్తి పెరుగుతుందని నమ్మకం. సాధారణ మనుషులు ఆ శక్తిని తట్టుకోలేరని విశ్వాసం. గతంలో కొందరికి భయానక అనుభవాలు జరిగాయని కథలుగా చెబుతుంటారు. అందుకే గ్రామస్తులు ఇప్పటికీ సూర్యాస్తమయం ముందు ఆలయం మూసేస్తారు. కొన్ని ప్రత్యేక పండుగల రోజుల్లో లేదా అమ్మవారి జాతర సమయంలో భక్తులు ఆలయ ప్రాంగణంలోనే నిద్ర చేస్తారు. దీన్ని ఏమంటారంటే జాగరణ లేదా అమ్మవారి సేవ అంటారు. అమ్మవారు స్వప్నంలో దర్శనమిస్తారని, తమ సమస్యలకు పరిష్కారం చెబుతారని, అనారోగ్యాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. సంతానం లేని వారికి సంతానం కలిగిందని, దీర్ఘకాలిక రోగాలు తగ్గాయని, కోర్టు కేసులు, ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యాయని భక్తుల నమ్మకం. ఇవన్నీ విన్నప్పుడు మనకు అర్థమయ్యేది ఒక్కటే: నమ్మకం ఉంటేనే దేవుడు కనిపిస్తాడు. ఇగుడూరు గంగమ్మ తల్లి ఆలయం భయం కలిగించే స్థలం కాదు, అది భక్తిని పరీక్షించే స్థలం, విశ్వాసాన్ని కొలిచే స్థలం, అమ్మవారి మహిమను తెలియచేసే స్థలం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వస్తే పూర్తి భక్తితో, నియమాలతో అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇక్కడున్న పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో హాయిని కలుగజేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.